జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజంగానే నా జీవితంలో ఇలాంటి న్యూస్ను నేను చెప్తానని చెప్పి అనుకోవాలా. ఇది ఒక అద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చు. మీకు గుర్తుండదో లేదో, మన చిన్నప్పుడు మనమదో అమెరికా ఆ విధంగా చేస్తానంట, రష్యా ఇట్లా చేస్తానంట, చైనా బాగా వేగంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఇట్లంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫ్రాన్స్ దేశం వాళ్ళు కొత్తగా ఆయుధాలను తయారు చేస్తున్నారంట, బ్రిటన్ ఆర్మీ బాగా పవర్ఫుల్ అంట అని చెప్పేసి మనం ఈ విదేశాల గురించి గొప్పగా కథలుగా వినేవాళ్ళం అనమాట. అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు ఈ మేధావులు వీళ్ళంతా ఏంటంటే మన దేశ గొప్పతనం ఏందో చెప్పకుండా ఆ దేశం అట్ట ఈ దేశం అట్ట దాయనెట్ట ఈయనెట్ట అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. ఇకపోతే మన సిలబస్ అంటారా, దరిద్రం కర్మ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొత్తం ఎవరైతే మన దేశాన్ని లూటీ చేశారో వాళ్ళ గురించి మన దగ్గర గొప్పగా చదివిపించారు. అవునా కదా? అప్పట్లో మన దేశం గురించి, మన భవిష్యత్తు గురించి, మన దేశ అభివృద్ధి గురించి, మన దేశ సామర్థ్యం గురించి ఎవరికి కూడా నమ్మకాలు అనేటివి ఉండేటివి కాదు. మన ప్రభుత్వాలే అట్లా ఏడ్చా ఉన్నాయన్నమాట. ఎంతసేపు దీనమ్మ జీవితం ఈ స్వార్థపూరిత రాజకీయాలు తప్పించి మన దేశ అభివృద్ధి విషయంలో కానీ, మన దేశ మిలిటరీ విషయంలో కానీ, లేదా జియో పాలిటిక్స్లో కానీ ఎవరు కూడా పనిచేయాల. సూటిగా చెప్పాలంటే దేశం కోసం ఎవరు కూడా పనిచేయాల. కేవలం వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ పార్టీల ప్రయోజనాల కోసం, అలాగే అధికారం కోసం మాత్రమే పనిచేశారు. జగమెరిగినటువంటి సత్యం. ఏమంటారా? అంతెందుకు, 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని నడిపించింది మౌన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ కాదు. ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేనటువంటి సోనియా గాంధీనే ఈ దేశాన్ని నడిపించింది. ముఖ్యమైన ఫైల్స్ మొత్తం కూడా ముందు ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి పోకుండా సోనియా గాంధీ దగ్గరికి పోయేటి అంట. చూడండి, ఆమె ఆదేశిస్తేనే ఆ ఫైల్స్ను ప్రధాని మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి తీసుకొని పోయేవాళ్ళంట. అంతెందుకు, ఎవరైనా ఇప్పుడు ఫారిన్ డెలిగేట్స్ వస్తారో ఫస్ట్ ఈవిని మీట్ అవ్వాలా, ఈవిడికి షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత మన్మోహన్ సింగ్ కాడికి పోతారు. అట్లా నడుస్తూ అనేది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ హయాంలో మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంతగా వర్ధిల్లిపోయిందో. ఇక అప్పట్లో ఎవరికి మన దేశం మీద కానీ వాళ్ళ భవిష్యత్తు మీద కానీ నమ్మకాలు లేకనే చాలామంది అమెరికాకు, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళిపోయినారు. అంటే మన దేశంలోని మేధస్సు మొత్తం కూడా విదేశాలకు వెళ్ళిపోయింది. అంతెందుకు, ఎవరైనా సరే ఆ సమయంలో బ్యాంకులో లోన్ తీసుకొని ఒక చిన్న కుటీర పరిశ్రమ పెడదామనుకున్నా కూడా ఆ విషయంలో సంబంధిత అధికారులు ఎవరు కూడా సాయం చేసేవాళ్ళు కాదు. కనీసం సలహాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. పైగా మనం ఏదో తప్పు చేస్తా ఉన్నట్టు మనిషిని ఏది నువ్వు పెట్టుబడి పెడతా, నువ్వు కంపెనీలు పెడతా, నువ్వు స్టార్టప్ చేస్తా ఉన్నట్టు మనం ఏదో ఎరిపప్పలం అన్నట్టు పైనుంచి కిందికి చూస్తా ఉన్నారు. ఆ దెబ్బతో చీ అనిపించి ఆ ఆలోచన విరమించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఈ చిన్న వ్యాపారం చేయాలన్నా కూడా బ్యాంకులలో ముద్రా లోన్లు ఇస్తున్నారు. కుటీర పరిశ్రమలు పెట్టాలంటే చెప్పాలంటే ₹1,00,00,000 వరకు రుణాలు ఇస్తున్నారు. ఈ విషయంలో మీకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అందుకే మన దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో 1.4 లక్షల స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. ఇదే దీనికి ఉదాహరణ. ఏది, ప్రభుత్వాలు మన వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే, లోవి ఇన్స్టిట్యూట్ ఇది ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్రఖ్యాత థింక్ ట్యాంక్ సంస్థ అన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 థింక్ ట్యాంక్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ లోవి ఇన్స్టిట్యూట్ సంస్థ మన ఆసియా ఖండం గురించి ఒక నివేదికనైతే వెల్లడించింది. ఆ నివేదిక పేరు వచ్చేసి ఆసియా పవర్ ఇండెక్స్ 2025. ఆసియాలోని వివిధ దేశాలు అలాగే ప్రాంతాల యొక్క సమగ్ర శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తా ఈ లోవి ఇన్స్టిట్యూట్ ఏటా కూడా ఈ నివేదికనైతే విడుదల చేస్తుంది. సైనిక సామర్థ్యం, అలాగే ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైనటువంటి పలుకుబడి, అలాగే సాంస్కృతిక ప్రభావం లాంటి 8 అంశాల పరిధిలోని 131 సూచికల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారనమాట. ఈ నివేదికలో మొదటిసారి మన దేశం మేజర్ పవర్ హోదానైతే అందుకునింది. ఈ ఏడాది మన భారతదేశం 40 పాయింట్ల స్కోర్తో ఏకంగా 3వ స్థానానికి చేరుకునింది. చూడండి, ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిస్తే చైనా 2వ స్థానంలో ఉండాలి. ఇక మన భారతదేశం 3వ స్థానానికి ఎగబాకింది. అంటే ఆసియాలోని సూపర్ పవర్స్లో భారత్ కూడా ఒకటిగా చేరిపోయింది అనమాట. ఆసియా దేశాల కంటే
అమెరికాకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం మూలంగా అమెరికాకు మొదటి స్థానాన్ని అయితే కేటాయించారు. ఇక అమెరికా తర్వాత అత్యంత బలమైన దేశంగా చైనా రెండో స్థానానికి చేరుకునేది. ఇక ఈ రెండు దేశాల తర్వాత ఆసియాలో అత్యంత పలుకుబడి కలిగినటువంటి జియో పాలిటిక్స్ మీద పట్టుండి అత్యధికంగా మిలిటరీ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశం ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుందనమాట. ఈ కరోనా మహమ్మారి తర్వాత బలమైన ఆర్థిక పునరుజ్జీవనం, అలాగే పెరుగుతున్నటువంటి భౌగోళిక రాజకీయ ప్రాబల్యం, అలాగే సైనిక సామర్థ్యం మెరుగుపడడం వంటి కారణాలతో మన భారత శక్తి పెరిగిందని చెప్పేసి ఈ లోవి ఇన్స్టిట్యూట్ తన నివేదికలు అయితే పేర్కొనింది. అలాగే ఇతర దేశాలతో పోలిస్తే భారతం ముందున్నప్పటికీ కూడా చైనాతో మాత్రం ఇంకా వ్యత్యాసం ఉండదని చెప్పేసి ఈ నివేదికలో స్పష్టం చేసింది. మన భారతదేశం ఈ చైనా స్థాయికి చేరుకోవడానికి మరొక 10 సంవత్సరాల సమయం బట్టే అవకాశం ఉండదని చెప్పేసి ఈ లోవి ఇన్స్టిట్యూట్ అయితే వెల్లడించింది అనమాట. అంటే మొత్తం మీద మనం ప్రస్తుతానికి ఆసియా సూపర్ పవర్ స్థానానికి అయితే వచ్చేసినాం. ఇక భవిష్యత్తులో ప్రపంచ సూపర్ పవర్ గా కూడా భారతదేశం రూపాంతరం చెందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది విషయం. పాలన ఎట్టడా చూడండి, నరేంద్ర మోడీ గారి పాలన. ఇది పాలన అంటే దశాబ్దాల పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేశారా? ఏం చేశారని అంటలే, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లే జనాలకు. వీళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.